ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని నీతిమంతులకు మరియు దేవునికి దూరంగా ఉండే భక్తిహీనులకు మధ్య ఉన్న తేడాను చూపిస్తుంది. దీనికి ముందు వచనాల్లో దేవుని సన్నిధిలో భక్తిహీనులు మైనంలా కరిగిపోతారని ఉంటుంది. కానీ ఈ 3వ వచనములో నీతిమంతులు అదే దేవుని సన్నిధిలో భయం లేకుండా ఆనందంతో ఉంటారని దావీదు వివరిస్తున్నాడు. ప్రియులారా, ఈ కీర్తన రాసిన దావీదు జీవితంలోనే దీనికి గొప్ప ఉదాహరణ ఉంది. దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకువస్తున్నప్పుడు దావీదు రాజు దేవుని సన్నిధిలో ఎంతగానో సంతోషించాడు. దేవుని మందసం అంటే సాక్షాత్తు దేవుని సన్నిధి. అది వస్తున్నప్పుడు దావీదు తన రాజరికాన్ని, హోదాను పక్కన పెట్టి చిన్న పిల్లాడిలా దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యం చేశాడు. దావీదుకు దేవుడు తన పక్షాన ఉన్నాడనే ధైర్యం, ఆనందం ఆయన్ను ఉల్లసించేలా చేశాయి. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో పౌలు మరియు సీలను అన్యాయంగా కొట్టి జైలులో వేశారు. వారి కాళ్లకు సంకెళ్ళు ఉన్నాయి, ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. అర్ధరాత్రి వేళ వారు దేవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తనలు పాడారు. బయట పరిస్థితులు బాగలేకపోయినా వారి హృదయంలో దేవుని సన్నిధి ఉంది కాబట్టి వారు బాధలో కూడా సంతోషించగలిగారు. ఇదే నీతిమంతులు పొందే మహదానందం. ప్రియులారా, దేవుడు మనకు ఇచ్చేది తాత్కాలిక వినోదం కాదు, అది శాశ్వతమైన ఆనందం. లోకంలో సంతోషం రావాలంటే ఏదో ఒక శుభవార్త వినాలి. కానీ దేవుని సన్నిధిలో ఏమీ లేకపోయినా కేవలం ఆయన ఉన్నాడు అనే ధైర్యంతోనే మనం మహదానందం పొందగలము. దేవుడు తన శత్రువులకు అగ్ని లాంటివాడు, కానీ తన బిడ్డలకు వెచ్చని వెలుగు లాంటివాడు. ఆ వెలుగులో మనం ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి అని. ప్రియులారా, మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. ప్రియులారా, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని. సహోదరి సహోదరులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతులు సంతోషించుదురని, వారు నీ సన్నిధిని ఉల్లసించుదురని, మహదానందము పొందుదురని నీవు సెలవిచ్చావు. తన నీకు స్తుతులు. దేవా, పౌలు సీలను అన్యాయంగా కొట్టి జైల్లో వేసిన, వారి కాళ్లకు సంకెళ్ళు ఉన్న, ఒంటి నిండా గాయాలు ఉన్న అర్ధరాత్రి వేళ వారు నిన్ను ప్రార్థిస్తూ కీర్తనలు పాడారు. బయట పరిస్థితులు బాగాలేకపోయినా వారి హృదయంలో నీ సన్నిధి ఉంది కాబట్టి వారు బాధలో కూడా సంతోషించగలిగారు. తండ్రి, బయట పరిస్థితులు ఎలా ఉన్నా మేము నీ సన్నిధి కలిగి జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడం, ఎడతెగక ప్రార్థన చేయడం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, యేసుక్రీస్తునందు మా విషయంలో నీ చిత్తము గనుక
మేము అలాగుండుటకు కృప చూపమని తొట్టిల్లకుండా మమ్మను కాపాడి నీ మహిమ ఎదుట ఆనందముతో మమ్మలను నిర్దోషులనుగా నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.